భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం యొక్క మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు గారి మీద ఈరోజు లైంగిక వేధింపుల కేసు గురించి ఎఫ్ఐఆర్ ఫైల్ కావడం జరిగింది. ఈ నెల 26 తారీఖు ఒక అమ్మాయి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నన్ను లైంగికంగా వేధించని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగిందంట. దాని గురించి ఎంక్వైరీ చేసి ఈరోజు ఎఫ్ఐఆర్ ఫైల్ అన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రీవియస్గా పినపాక నుంచి తను ఏంటంటే పినపాక ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్యేగా తను పనిచేయడం జరిగింది. అటువంటి ఒక ప్రజానాయకుని మీద ఈరోజు లైంగిక వేధింపుల కేసు కూడా నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ నిజాల్లో ఏంటి అనే విషయం ఈ యొక్క ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే నిజాలు బయటకు వస్తూ ఉంటాయి. మనం ఏం జడ్జింగ్ కాదు, మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లం కాదు కాబట్టి ఏం జరుగుతుందా ఏం జరిగిందా అనే విషయం నెక్స్ట్ పోలీసు వాళ్ళు ఇచ్చేటువంటి అప్డేట్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ప్రజెంట్ ఆ అమ్మాయి యొక్క వయసు 22 years అంట. తనకు అమీర్పేటలో ఒక ఉమెన్స్ పీజీలో ఉంటుందంట. ఆ అమ్మాయి పేరు రామగిరి నవ్య, వాళ్ళ ఫాదర్ పేరు రామగిరి పరమేశ్వర్ చెప్పేసి ఉన్నది. ఆ అమ్మాయి ఇప్పుడు 22 years అంట. అదే తను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి ఒక సంబంధం జరుగుతుందని చెప్పేసి అమ్మాయి మెన్షన్ చేసింది కాబట్టి అడుగుతా ఉన్నా. అంటే ఈ 3 years తీసేస్తే అంతకుముందు ఒక 1 year తీసేసినా కూడా 4-5 years బ్యాక్ నుంచి వాళ్ళు రిలేషన్లో ఉన్నారా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేసిందని చెప్పేసి ఒక అమ్మాయి ఒక కంప్లైంట్ లెటర్ రాయడం జరిగింది. దాదాపు 5 years రిలేషన్లో మీరు ఉన్నారు. మరి ఈ 5 years రిలేషన్లో మీకు ఇక్కడ ప్రాబ్లం కాలే. ఈ 5 years తర్వాతకి సంథింగ్ ఏదో డబ్బులు ఇచ్చే కారణం, లేకుంటే ఆ అమ్మాయి డబ్బులు అడిగిందా, లేకుంటే ఈయన డబ్బులు అడిగిందా, ఇంకా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యిరా, ఈ విషయం గురించి బయటికి తెలిసిందా, అప్పుడు ఈ విషయాలు బయటకు వస్తాయి. రిలేషన్ పెట్టుకుంటూ మీకు తప్పనిపించట్లే. మీకు నచ్చిన రోజులు, మీకు గొడవలు కాని రోజులు మంచి కలిసి ఉంటారు. ఒక అమ్మాయి అయితే వాళ్ళ భర్త మోసం చేస్తుంది, అబ్బాయి అయితే వాళ్ళ భార్య మోసం చేస్తాడు. మీరు అక్కడ సంబంధాలు పెట్టుకుని ఎన్ని రోజులు ఉండొచ్చు. మీకు సమస్య వచ్చిన రోజు మాత్రం బయటకు వచ్చి నా మీద లైంగిక దాడి చేసి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తా ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఏ కేసు చూసినట్లే ఉంది కదా. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, బండి భగీరథ కేసు ఉన్నది. బండి భగీరథ కేసులో ఆ అమ్మాయి 17 years మైనర్ అని చెప్పేసి 17 years ఏజ్ ఉన్నటువంటి ఒక అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్స్తోని పార్టీకి ఎలా పంపిస్తారు? 31st నైట్, ఆ రోజు December 31st ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ జాగ్రత్త చూసుకోవాలి కదా, వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఎన్నోసార్లు ఆ అమ్మాయితో కలిపి వాళ్ళ ఫ్యామిలీతో కలిపి తను బయటికి వెళ్ళినట్టు కొన్ని వార్తలు ఉన్నాయి. బాగున్న రోజులు మంచిగా ఉంటుంది, మీ రిలేషన్ మంచిగా రోజులు మంచిగా ఉంటుంది, మీకు గొడవలు లేకుండా మీరు అన్ని విధాలుగా మీరు అన్ని బాగానే ఉంటారు. మీకు ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అవుతాయో, ఏదైనా చిన్న క్లాస్ అవుతుందో బయటకు వచ్చి నా మీద లైంగిక దాడి చేసి ఉంటారు. రీసెంట్గా మనం చూసినట్టయితే 2 IPS ఆఫీసర్లు IPS ట్రైనింగ్ అకాడమీలో సేమ్ ఇష్యూ బయటకు వచ్చింది. అరే మీరు న్యూడ్గా ఉన్నటువంటి వీడియోస్ బయటకు వస్తున్నాయి తీస్తున్నాయని చెప్పేసి మీరు న్యూడ్గా ఉన్నప్పుడు కలిసినట్టే కదా. అటువంటి వాళ్ళు కూడా ఏదైనా ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు కాకుండా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు బయటకు వస్తే అది ఎంతవరకు కరెక్ట్? మీ ఇద్దరం కలిసినటువంటి వీడియోస్ని తీసి మా భర్త పంపిడని చెప్పేసి ఒక ట్రైనింగ్ IPS ఆఫీసర్ ఆ అమ్మాయి చెప్తా ఉంది. అంటే మీరు ఇద్దరు లైంగికంగా కలిసినట్టే కదా. మరి నీకు తెలియకుండా బలవంతం చేసినట్టు ఏముంది అక్కడ? వీడియో తీసి మీ భర్త పంపుడు తప్పైంది. మీరు కలిసినట్టు తప్పని నీకు అనిపించట్లే, నీ భర్తను చేసిన మోసం చేసిన అని చెప్పి నీకు అనిపించట్లే. నీకు అది ప్రాబ్లం కాదు. ఇక్కడ సంథింగ్ నీకు క్లాస్ వచ్చింది కాబట్టి ఈ విషయం బయటకు తీసినావు నువ్వు, లేకుంటే బయటకు తీయపోదు. మరి అబ్బాయి క్రైమ్ చేసినట్లయితే మరి అక్కడ కాదు కదా. ఈ విషయం కాదు, అనేక విషయాలు కూడా ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయి. అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు, ఉన్న రోజులు మంచి రిలేషన్లో ఉంటూ ఉన్నారు. ఏదైనా ఒకరు క్లాస్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక విషయం మీద గొడవ వచ్చినప్పుడు, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయినప్పుడు, ఇది పెద్దగా అయితే ఇష్యూ అనుకున్నప్పుడు బయటకు వచ్చి నా మీద లైంగిక దాడి చేసిన అని చెప్పేసి కేసు పెడతా ఉన్నారు. లైంగిక దాడి సంవత్సరాలు జరుగుతుందా? లైంగిక దాడి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైంగిక దాడి అని చెప్పేసి అంటే మీకు అభిప్రాయం, మీ యొక్క ప్రమేయం లేకుండా, మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని బలవంతంగా శారీరకంగా అనుభవించితే అది లైంగిక దాడి అవుతుంది. అప్పుడు మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయాలా? మీ మీద ఎప్పుడైతే దాడి జరుగుతుందో అప్పుడు కంప్లైంట్ చేయాలా. అది లైంగిక దాడి. మీరు కాంప్రమైజ్ అవుతారు, అన్ని విధాలుగా కలిసి ఉంటారు, డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, హోటళ్లలో ఉంటారు, అన్ని విధాలుగా మీరు అన్ని పర్ఫెక్ట్ ఉంటారు, మంచిగా అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీకు గొడవ వస్తుందో అప్పుడు బయటకు వచ్చి నా మీద లైంగిక దాడి చేసి చెప్పేసి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఇటువంటి వాటి కోసం చెప్పేసి ఒక సెక్షన్ రావాలా. వాడు ఇద్దరు దొంగలే, అమ్మాయి తప్పు చేసినట్టే, అబ్బాయి తప్పు చేసినట్టే. ఓన్లీ అబ్బాయి కూడా తప్పు చేసిన విధంగా పోటీ కాకుండా నిజాలు కూడా తెలుసుకోవాలా. తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్ష పడే విధంగా ఈ యొక్క సెక్షన్ అని చెప్పి నా అభిప్రాయం. సో మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ చేయండి.